ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. పర్వతంలో తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. నా ప్రియనేస్తమా, పర్వతములు వంటి శ్రమలు, మెట్టలు వంటి హింసలు మనకు సంభవించినను దేవుని కృప మనను విడిచిపోదు. దేవుని కృప మనకి తోడుండాలంటే నీకు శిక్షలో రక్షణ కలగాలి, నీకు అస్వస్థతలో స్వస్థత కలగాలి, నీకు అపజయములో విజయము కలగాలి. గనుక నీవు దేవుని కృపను విడిచిపోకము. ఆయన నీ కృపను నీకు తోడుగా ఉంచి ఉన్నతమైన కార్యమును నీ ఎడల జరిగించును. ప్రార్థన. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా, నీ శక్తిగల నామం బట్టి వందనాలు అయ్యా. అందరూ ఒంటరిగా బతుకుతున్నాము, జీవితాన్ని కొనసాగించలే కలిసిపోతున్నాం నాయనా. మాకు సహాయం చేయండి దేవా. అప్పులు తీర్చలేకపోతున్నాం, ఆర్థికంగా బలపడలేకపోతున్నాం నా తండ్రి. మాకు సహాయాన్ని దయచేయండి. అనారోగ్యాలకు గురి అవుతున్నాం, మీ పరిశుద్ధ హస్తంతో తాకి మనం స్వస్థపరిచిన నా తండ్రి. మీ సహవాసంలో గడపలేకపోతున్నాము. వాక్యం చదివి ఆసక్తి, ప్రార్థన చేసుకునే ప్రేరేపణ మాలో కలిగించండి నా తండ్రి. ఎల్లప్పుడూ నీకు సాగిలపడి మోకరించిన ప్రభా, నిండు మనసుతో మా యొక్క పూర్ణ హృదయంతో నిన్ను అలంకరించే భాగ్యాన్ని మాకు దయచేయండి నా తండ్రి. నేను ఎక్కడ ఉన్నా ఒంటరి అయిన నాకు జంటగా తోడుండండి తండ్రి. ధైర్యంగా సువార్తని ప్రకటించుటకు బలమును, ధైర్యమును, పరిచర్యను చేయుటకు మా సహాయాన్ని దయచేయండి. శోధనలన్నీ జయించుటకు నాకు సహాయం దయచేయమని వేడుకుంటూ, ఎల్లవేళలా మాకు తోడుండి నడిపించే మహా దేవుడవైన నీకే స్తుతులు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రేమతో వేడుకుంటున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.